హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను వడియాలు చేస్తున్నానండి. బియ్యం పిండి వడియాలు. ఇదిగోండి, ఇవి బత్తీసలని కూడా అంటారు. అలాంటివి చేస్తున్నాను. ఇందులో వడియాలని మనకు మురుకుల పావుతో కూడా ఉతుకుంటారు, ఇలా కూడా చేస్తారు, రకరకాలుగా చేస్తారు కదా. ఇలా కలర్స్ వేసి కలర్ఫుల్గా చేస్తున్నానండి. చూడడానికి చాలా బాగుంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి కలర్స్ వేసి చేశాను నేను ఇలా. ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఇక ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నెలో ఇదిగోండి ఈ కప్పుతో నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి ఒకటి వేసాను. ఇదిగోండి 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను ఈ కప్పుతో. అయితే దీంట్లో ఇదిగోండి 2 కప్పుల నీళ్ళు, అంటే 4 కప్పుల నీళ్ళు వేస్తున్నాను ఇందులో, ఈ పిండిలో. అంటే మొత్తం మనకు కావాల్సింది ఒక పిండికి 7 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు 4 కప్పుల నీళ్లు ఇందులో వేశాను. ఇక ఇదంతా బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకుంటేనే ఇది బాగుంటుందండి. ఇదిగో ఇలా బాగా కలుపుకోవాలి, ఏ మాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ పిండి ముద్దల కింద వచ్చిందని అనుకోండి, మనం స్టవ్ మీద ఉడికించుకునేటప్పుడు అదే ముద్దలు అలాగే ఉంటాయి, మళ్ళీ కరగవు. అందుకోసం అని చెప్పేసి ఇలా సాఫ్ట్గా మనం పిండి అంతా దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి, పెద్దది. ఈ గిన్నెలో ఇప్పుడు ఇందాక మనం 4 నీళ్ళు తీసుకున్నాం కదా. ఇదిగో చూడండి, ఈ 4 నీళ్లకు ఇప్పుడు అంటే ఒకటికి 7 నీళ్లు, మొత్తం 14 నీళ్లు కావాలి. పిండి కలిపిన నీళ్లతో సహా 14 నీళ్లు కావాలి. 14 అంటే ఇప్పుడు 4 నీళ్ళు అందులో వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో 10 నీళ్లు వేసుకోవాలి, అంటే అప్పుడు మనకు 14 నీళ్ళు అవుతాయి. ఇదిగోండి 10 నీళ్లు వేసుకున్నాను. ఇక్కడ నేను 10 కప్పుల నీళ్లు వేసుకున్నాను. ఆ తర్వాత మూత పెడితే మనకు త్వరగా మసులుతాయండి నీళ్ళు. ఇదిగోండి ఇలా మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసుకుంటే త్వరగా మరిగిపోతాయి కదా. ఇదిగో మరుగుతున్నాయి చూడండి వాటర్. ఇప్పుడు ఇందాక మనం ఈ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి ఇలా ధారెత్తి సన్నగా వేసుకోవాలి. ఈ పిండి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టి వేసుకుంటే మనకు త్వరగా ముద్దగట్టే అవకాశం ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఇలా సిమ్లో పెట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో మీడియంలో పెట్టుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి పిండిని. అప్పుడే మనకు పిండి చక్కగా ఉడికి మనకు ఈ వడియాలు అనేది చక్కటి టేస్ట్ వస్తుంది, మనకు పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ పిండి వాసన అనేది అసలే ఉండదు, చాలా బాగా వస్తాయి వడియాలు అనేది. ఇదిగోండి ఇలా బత్తీసలని పెడుతున్నాను ఇవాళ నేను. ఇదిగోండి పిండి అంతా మనకు ఉడికిపోయి ఎంత అయిపోయిందో చూడండి. ఇలా ఏ మాత్రం ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇక చివర్లో ఉప్పు వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ స్టవ్ ఆపేసినాక ఉప్పు వేసుకోవాలి. కాస్త ఒక స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. ఇందులో ఒక 2 స్పూన్లంతా వాము వేస్తున్నాను. ఇదిగోండి ఒక 2-3 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. నువ్వులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నేను. ఇక ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. ఇది పిండి మనకు ఎసరొచ్చినప్పుడు కూడా వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. ఇది పిండి ఎసరొచ్చినప్పుడు కూడా వేసుకుంటే ఏమవుతుందంటే ఇదంతా కలర్ వచ్చేస్తుంది. ఏంటి, వాము జీలకర్ర ఇదంతా నువ్వులది ఇదంతా కలర్ వచ్చేసి మనకు వైట్గా ఉండదు. అందుకోసం అని చెప్పేసి దింపినాకనే ఇవన్నీ వేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇవన్నీ కలర్స్ కలుపుకున్నాను చూడండి. ఫుడ్ కలర్స్ ఇప్పుడు నేను కలిపింది ఈ గ్రీన్ కలరు, మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత ఎల్లో కలరు. ఇదిగోండి ఆ తర్వాత ఇది పిండిది వైట్ కలర్ వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ కూడా కలుపుకున్నాను. ఈ కలర్తో పెట్టుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటాయని ఇలా పెట్టుకున్నాను. ఇదిగో చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చినాయో. మనకు ఎండినాక ఇలా వచ్చేస్తాయి చూడండి, వడియాలన్నీ సన్నగా ఇలా వచ్చేస్తాయి. సరే, ఇక ఇవన్నీ వేయించుకొని చూద్దామండి. ఇదిగోండి ఇక ఆయిల్ వేడెక్కుతుంది చూడండి, ఎంత బురబుర ఎలా పొంగుతున్నాయో చూడండి, చాలా చక్కగా వచ్చినాయి. ఈ సమ్మర్ అంతా కూడా మీరు కూడా చేసుకొని చూడండి, మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటాయి కదా. ఇదిగోండి ఇలా అన్ని కలర్ఫుల్గా వేసుకుంటే, కలర్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు, కాకపోతే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఈ ఫుడ్ కలర్ కాకుండా కూడా మనకు ఇది పాలకూరతో కానీ బీట్రూట్తో కానీ కూడా పెట్టుకోవచ్చండి. కలర్ మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక అలా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చినాయి, అన్ని కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఎంజాయ్ చేయండి పెట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.